ఇప్పుడు పుదీనా చట్నీ ట్రై చేసి ఉంటారు కానీ ఈసారి మాత్రం కొత్తిమీర చట్నీ ట్రై చేయండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. చూస్తుంటేనే ఎంత ఫ్రెష్గా ఉంది కదా, మా బాయకాడ పండించిన కొత్తిమీర, నాటు కొత్తిమీర అంట. స్మెల్ అయితే మాత్రం గుమాయిస్తుంది. చట్నీ అన్నా కాబట్టి ఫస్ట్ అయితే మాత్రం కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు బాగా వేయించుకోవాలి. మన ఇష్టం ఉంటే నువ్వులు గిట వేసుకోవచ్చు. అవి కొంచెం పక్కకి తీసిపెట్టి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చికాయలు బాగా వేయించాలి. పచ్చికాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఇది వచ్చేసి కొత్తిమీర కడిగింది, ఎందుకంటే 3-4 టైమ్స్ కడుక్కోవాలి, లేకపోతే సన్న వసుకుంటుంది. పచ్చికాయలు గిట బాగా వేగిన తర్వాత కడిగిన కొత్తిమీర గిట వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ 3 బాగా వేగిన తర్వాత మనం రోటి పచ్చడిలాగానే వేసుకోవచ్చు, లేకపోతే మీ గ్రైండర్ అయినా పట్టవచ్చు. గ్రైండర్ పట్టేటప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటేనే మనకు రుచి ఉంటుంది కాబట్టి, సాల్ట్ వేయకపోతే వేస్ట్గా. కానీ ఈ చట్నీ మాత్రం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం భలే ఉంటుంది. నేనైతే మిక్సీ పట్టిన తర్వాత పోసి వేసుకుంటున్నాను. మనం పోసి అయితే మాత్రం ఎక్కువ కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకొని, ఎండుమిరపకాయలు వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, ఇంగో ఇటు ఉంటే ఇంగో ఇటు వేసుకొని స్మెల్ అయితే గుమాయిస్తుంది. కొంచెం ఆయిల్ క్వాంటిటీ అయితే మనం ఎక్కువ వేసుకోవాలి. చట్నీ అన్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కావాలా.